రామకృష్ణుడు. నేను నెల్లూరు ఏసీబీ డీఎస్పీని. ప్రకాశం జిల్లాకు కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నాను. గంగవరం గ్రామానికి చెందినటువంటి ద్రోణాదుల వీరాంజీ అనే రైతు తనకు పిత్రార్జితంగా వచ్చినటువంటి పొలానికి మ్యుటేషన్ ప్రక్రియ చేయించుకొని కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం 6వ నెలలో గంగవరం విఆర్ఓ మహాభాష గారిని కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అప్పట్లోనే ఒక 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినాడు. తప్పని పరిస్థితిలో సదరు రైతు విఆర్ఓ గారికి 30,000 రూపాయలు లంచం ఇచ్చినాడు. అయినా ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ ప్రక్రియను పూర్తి చేయకుండా ఇంకా 20,000 రూపాయలు లంచం డబ్బులు ఇస్తేనే నీ పని చేయిస్తాను అని కరాఖండిగా చెప్పడంతో తప్పని పరిస్థితిలో సదరు రైతు వీరాంజీ గారు ఏసీబీ వారిని సంప్రదించి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. ఈరోజు రైతు వీరాంజీ దగ్గర నుంచి విఆర్ఓ మహాభాష గారు 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడీ హ్యాండ్ పట్టుకున్నాము. దర్యాప్తు చేస్తున్నాం.